Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So the first question is the equation that satisfies the general solution of the equation 4 minus 3 cos square theta that equals to 5 sin theta cos theta is dash అని ఇచ్చినామా. ఇది వెబ్సైట్ 2024 క్వశ్చన్. సో ఆప్షన్స్ ఎలా ఇచ్చిందంటే మనకి అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే ఇంకో ఈక్వేషన్ కూడా ఇచ్చిండు. అంటే ఆటోమేటిక్గా మనం రెండింటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం. దీనికి షార్ట్కట్గా అంటే ఫస్ట్ దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి మనకు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని సాటిస్ఫై చేస్తుందో అంటే ఆ సొల్యూషన్ అనేది ఏ ఆప్షన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ ఈక్వేషన్ని మనం అంటే ఆ ఆప్షన్ని ఆన్సర్గా చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 7 sin square theta plus 3 cos square theta ఈక్వల్స్ టు 4. సెకండ్ ఆప్షన్ ఏమో sin square theta minus 2 cos theta plus 1/4 ఈక్వల్స్ 0 వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏమో cot theta minus tan theta ఈక్వల్స్ sec theta. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 ప్లస్ sin square theta ఈక్వల్స్ టు 3 cos square theta ఇచ్చిండమ్మా. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చిండు. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే 4 మైనస్ 3 cos square theta ఇస్ ఈక్వల్స్ టు 5 sin theta cos theta ఇచ్చిండు. మనం బోత్ సైడ్స్ cos square theta డివైడ్ చేద్దాము. సో ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే sin theta cos theta ఒక సైడ్ cos square theta ఉన్నప్పుడు బోత్ సైడ్స్ cos square theta డివైడ్ చేస్తే వి గెట్ హియర్ 4 sec square theta మైనస్ 3 ఈక్వల్స్ టు 5 tan theta. సో సెక్కు ట్యాన్కి రిలేషన్ ఉంటుంది కాబట్టి సెక్ స్క్వేర్ theta కెన్ రిటర్న్ ఆల్సో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ theta. సో టోటల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ట్యాన్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో 4 ప్లస్ 4 ట్యాన్ స్క్వేర్ theta మైనస్ 3 మైనస్ 5 tan theta వి గెట్ హియర్. సో వి గెట్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ 4 tan square theta minus 5 tan theta plus 1 equals to 0. So find out the factors of this equation. We get here 4 tan theta minus 1 into tan theta minus 1 equals to 0 నమ్మ. అంటే tan theta వాల్యూస్ మనకి ఏమొచ్చినాయంటే 1/4 వస్తుంది ఒకటి, ఇంకోటి 1 వస్తాము. సో 1/4 ఎట్లా ఎగ్జిస్ట్ కాదు కాబట్టి సో రిమైనింగ్ 1 ఓన్లీ ఎగ్జిస్ట్ హియర్. tan theta ఈక్వల్స్ టు 1 దెన్ theta ఈక్వల్స్ టు 5/4 వి గెట్ హియర్. ఓకే, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 7 sin square theta plus 3 cos square theta ఈక్వల్స్ టు 4 ఇచ్చిండు. sin square theta minus 2 cos theta plus 1/4 ఈక్వల్స్ 0. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే cot theta minus tan theta ఈక్వల్స్ టు sec theta అని ఇచ్చిందమ్మా. ఇప్పుడు theta ఈక్వల్స్ 5/4 ప్రతి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తుందో చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసినట్లేనమ్మా. సో ఇలా మనకి ఫోర్త్ ఆప్షన్లో theta ఈక్వల్స్ టు 5/4 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 1 ప్లస్ 1/2 అవుతుంది. దట్ ఈక్వల్స్ 3/2 ఎల్హెచ్ఎస్లో. మరి ఆర్హెచ్ఎస్ కూడా 3 ప్లస్ 3 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 3/2. ఓకే, సో 3/2 ఈక్వల్స్ 3/2 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా, సో ఇలా మనకి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్స్ కూడా ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు మన వాల్యూని ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సి ఉంటాము. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, if cos x plus cos y equals 2/3 and sin x minus sin y equals 3/4, then sin of x minus y plus cos of x minus y equals dash అని ఇచ్చినాం. ఇది వెబ్సైట్ 2024 క్వశ్చన్ అమ్మా. ఓకేనా, సో మనకు cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేస్తే 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2 అవుతుంది, అంటే 2 cos x ప్లస్ y/2 cos x మైనస్ y/2 అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్స్ 2/3. సో అదేవిధంగా sin c మైనస్ sin d అప్లై చేస్తే 2 cos x ప్లస్ y/2 sin x మైనస్ y/2 ఈక్వల్స్ 3/4 వస్తామా. ఓకేనా, సో ఇలా మనకు 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు 2 ఈక్వేషన్స్లో కామన్గా 2 cos ఆఫ్ x ప్లస్ y/2 కామన్ ఉంది. సో కాబట్టి ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో డివైడ్ చేస్తే tan ఆఫ్ x మైనస్ y/2 వస్తామా. సో tan ఆఫ్ x మైనస్ y/2 ఈక్వల్స్ 9/8 వచ్చింది. సో ఇలా చేసినప్పుడు మనకి ఎందుకు వేస్తామంటే sin ఆఫ్ x మైనస్ 5 ఉంది, cos ఆఫ్ x మైనస్ 5 ఉంది. అంటే x మైనస్ 5లో ఉన్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే sin ఆఫ్ x మైనస్ 5ని ట్యాన్లో రాసినట్లయితే 2 tan x మైనస్ 5/2 డివైడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x మైనస్ 5/2 అని రాయొచ్చు. సో కాబట్టి tan x మైనస్ 5/2 వాల్యూ మనకు తెలుసు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 9/8 బై 1 ప్లస్ 9/8 హోల్ స్క్వేర్ అవుతాము. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 18/8 ఇంటూ 64/145 అవుతుంది. 8 8 64 కాబట్టి 18 ఇంటూ 8 144 వస్తాం, అంటే 144/145 అవుతుంది. ఇది sin ఆఫ్ x మైనస్ y. సో అదేవిధంగా cos ఆఫ్ x మైనస్ వైని కూడా ట్యాన్లో రాసినట్లయితే cos ఆఫ్ x మైనస్ వై ఈక్వల్స్ ఏమో రాయొచ్చు మనం 1 మైనస్ tan స్క్వేర్ x మైనస్ 5/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x మైనస్ 5/2. సో 1 మైనస్
tan of x minus y by 2 9/8 కాబట్టి 9/8 హోల్ స్క్వేర్ అవుతుంది డివైడ్ బై 1 ప్లస్ 9/8 హోల్ స్క్వేర్ అవుతామా అంటే ఇది 1 మైనస్ 81/64 డివైడ్ బై 1 ప్లస్ 81/64 వచ్చింది ఓకేనా సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 64 మైనస్ 81/64 ప్లస్ 81 అవుతుంది సో దట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -17/145 అమ్మా ఓకేనా సో ఇది మనకు వచ్చింది కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఓకే నెక్స్ట్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై చేస్తే 144 మైనస్ 17/145 వస్తుంది ఓకే సో 144 మైనస్ 17 ఈజ్ నథింగ్ బట్ 127 సో 127/145 is the answer amma okay so 127/145 we got here so ఇలా చేయాలి sin of x minus y cos of x minus y ఇచ్చిండు మనకు వాల్యూస్ ప్రకారం తీసుకొని tan లకు కన్వర్ట్ చేసి చేసుకుందాము ఓకేనా now we go to next problem sin 2 theta and cos 2 theta are the solutions of x square plus ax minus c equal 0 ఇచ్చిండు దెన్ అని ఇచ్చి వెబ్సైట్ 2023 క్వశ్చన్ ఇది ఆప్షన్స్ ఏమి ఇచ్చిందంటే ఏ స్క్వేర్ మైనస్ 2c మైనస్ 1 ఈక్వల్ 0 ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇచ్చిందంటే ఏ స్క్వేర్ ప్లస్ 2c మైనస్ 1 ఈక్వల్ 0 ఇచ్చిండు సో ఇలా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్కి మళ్ళీ ఈక్వేషన్సే సొల్యూషన్స్గా ఇచ్చిండమ్మా ఇలా అంటే ఆప్షన్స్గా ఇచ్చిండు కదా సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ మైనస్ సి ఈక్వల్ 0కి సైన్ 2 theta అండ్ కాస్ 2 theta సొల్యూషన్స్ అయితే ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందని అడుగుతున్నాడు ఓకేనా సో ఆప్షన్ సి ఏమో ఏ స్క్వేర్ ప్లస్ 2c ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చిండమ్మా ఓకేనా సో నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 2c ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఇలా ఇచ్చినప్పుడు మనకు sin 2 theta అండ్ cos 2 theta సొల్యూషన్స్ అయినప్పుడు ఏమవుతుంది సమ్ ఆఫ్ ది రూట్స్ sin 2 theta ప్లస్ cos 2 theta ఈక్వల్స్ టు -b/a అంటే -a అవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్ sin 2 theta ఇంటూ cos 2 theta ఏమో -c అవుతుందమ్మా ఓకేనా సో ఇలా వచ్చిన తర్వాత ఏం లేదు ఫస్ట్ మన ఈక్వేషన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ వేయండి అప్పుడు ఏమవుతుంది sin 2 theta ప్లస్ cos 2 theta హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -a హోల్ స్క్వేర్ అవుతుంది అంటే అప్పుడు ఏం రాయొచ్చు మనం sin స్క్వేర్ 2 theta ప్లస్ cos స్క్వేర్ 2 theta ప్లస్ 2ab కాబట్టి 2 sin 2 theta cos 2 theta ఈక్వల్స్ టు -a హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ a స్క్వేర్ అమ్మా సో ఫస్ట్ మనం sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్స్ టు 1 రాయొచ్చు మైనస్ 2c వస్తాం అంటే sin 2 theta cos 2 theta వాల్యూ -c కాబట్టి ఓకేనా సో -2c ఈక్వల్స్ టు a స్క్వేర్ వచ్చింది సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే a స్క్వేర్ ప్లస్ 2c -1 ఈక్వల్స్ టు 0 నమ్మా ఓకేనా సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ okay now we go to next question so if cos hx equals to 4/3 then 3 cos hx plus 3 square cos h2x plus 3 cube cos h3x equals డాష్ ఇచ్చిండు ఇది వెబ్సైట్ 2023 క్వశ్చన్ అమ్మా సో ఇలా మన cos hx వాల్యూ ఇచ్చి cos h2x cos h3x ఫైండ్ అవుట్ చేయాలంటే cos h2x ఫార్ములా ఏంది 2 cos h square x minus 1 cos h3x ఏంటంటే 4 cos h cube x minus 3 cos hx అమ్మా ఓకేనా సో ఇవి ఫార్ములాస్ మనకి అంటే మనకు హైపర్బోలిక్ ఫార్ములాస్ మనకు వచ్చినట్టయితే ఈ ఫార్ములాస్ అన్నింటిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాం ఎందుకంటే cos hx వాల్యూ ఇచ్చిండు ఓకేనా సో cos hx వాల్యూ ఎంత ఇచ్చిండు 4/3 ఇచ్చిండు సో 2 cos hx ఈక్వల్స్ ఏమవుతుంది cos h2x ఈక్వల్స్ టు 2 ఇంటూ 4/3 హోల్ స్క్వేర్ -1 అవుతుంది సో నథింగ్ బట్ 2 ఇంటూ 16/9 -1 ఓకే అంటే ఏంది 32 మైనస్ 9/9 అవుతుంది అంటే 23/9 వచ్చిందమ్మా cos h2x సో నెక్స్ట్ cos h3x ఏమొస్తుంది 4 cos h cube x మైనస్ 3 cos hx కాబట్టి 4 ఇంటూ 4/3 హోల్ క్యూబ్ -3 ఇంటూ 4/3 అవుతామా సో దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఇంటూ 64/27 -4 వస్తుంది సో దట్ వాల్యూ ఈక్వల్స్ టు 147/27 వస్తామా ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన వాల్యూ తీసుకోవాలి దానిలో మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా అంటే 3 ఇంటూ cos hx ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 cos h2x 3 క్యూబ్ అంటే 27 cos h3x ఓకేనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తాయి
3 క్యాన్సిల్ అయిపోతుంది, 9 క్యాన్సిల్ అయిపోతుంది, 27 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలిన న్యూమరేటర్స్ 4 + 23 + 148. సో దట్ ఈక్వల్స్ టు 175. సో 175 is the correct answer, amma. Okay, thank you for watching. Like, share and subscribe to our channel A Square Maths Academy.